triplex villas at Kollur, APR Projects. సో ఇప్పుడు బిగ్ బాస్ లో లోపల గేమ్ ఎలా ఉంటుందో మన అందరికి తెలిసిందే. బయట ఒకలాగా ఉంటారు, లోపల ఒకలాగా ఉంటారు. ఎవడు గేమ్ ఆడతారు, మైండ్ గేమ్ అనుకోండి. బట్ అలాంటి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా జెన్యున్ గా అనిపించిన ఫ్రెండ్స్ ఇప్పటికీ ట్రావెల్ అవుతున్నాం, ఇప్పటికీ కలుస్తాం, ఫోన్ లో మాట్లాడుకుంటాం, మంచి చెప్పుకుంటాం అనే ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? అంటే హౌస్ ఉన్న ఫ్రెండ్స్ అండి, హౌస్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే బిఫోర్ ప్రీవియస్ లేదా నెక్స్ట్ హౌస్ లో ఎవరైనా? ఆ ప్రీవియస్ వాళ్ళు అట్లా ఉన్నారు సార్. ప్రీవియస్ లో ఏం చేంజ్ కాలే, వాళ్ళు ఒక్కరిద్దరితో చిన్న ఇష్యూస్, బట్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. ప్రీవియస్ ఎవరైతే ఇష్యూస్ ఏముండే ఈ చిన్న చాలా చిన్న, బట్ స్టిల్ అసలు ప్రాబ్లం లేదు. బిగ్ బాస్ లో ఉన్న ఫ్రెండ్స్ అని ఏమైతే ఎవరి లైఫ్ అలాగే బిజీ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇట్లా ఫ్రెండ్స్ ఉండి నా సర్కిల్ ఎట్లా ఉంటుందో అట్లా హౌస్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మైండ్ సెట్ ఉంటే మనం ఆడికి పోదాం, ఈడికి పోదాం, ఇది చేద్దాం, ఆ ట్రిప్ వేద్దాం అంటే అప్పుడున్న జోన్లో ఏంటంటే నీకు వాళ్ళే నీకు అంటుంది. నువ్వు బయటికి వచ్చిన తర్వాత నీ కమిట్మెంట్స్, నీ ఈఎంఐస్, నీకున్న టెన్షన్లు, నీకు వచ్చే ఆఫర్లు, ఇవన్నిట్లో నువ్వు స్లోలీ నీకు తెలియకుండా నీ లైఫ్లోకి నువ్వు కొంచెం వాళ్ళకి మూవ్ అవుతుంటావు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా మూవ్ అవుతావు. ఇప్పుడు ఆనెస్ట్ చెప్పిన నాకు ఎవరో ఎక్కువ అంత టచ్లో లేదు. ఇప్పుడు కలిస్తే మాట్లాడతాం, హాయ్ బాయ్లో ఉంటాం, కానీ ఫ్రీక్వెంట్గా కలిసేది అసలు చాలా తక్కువ. అంటే ఎవ్రీ వన్ ఆర్ బిజీ. ఇప్పుడు నేను ఫోన్ చేసి ఇప్పుడు ఫోన్ చేసి కలుద్దామన్నా సరే వాళ్ళు అవైలబుల్ ఉండాలి. బట్ ఎప్పుడైనా కలిసినప్పుడు, ఎప్పుడన్నా బై ఛాన్స్ ఏమైనా ఈవెంట్లు అన్నా ఏదైనా కలిసినప్పుడు, బట్ ఆ క్లోజ్నెస్ ఉంటుంది, వీల్ టాక్ అబౌట్ దాట్.